పుదీనాని ఎప్పుడైనా మార్కెట్లోంచి తీసుకొచ్చాక ఆకుల వరకు యూజ్ చేసుకొని కాడలు పారేస్తాం కదా, అలా పారేయకుండా ఆ కాడల్ని తీసుకెళ్ళి కుండీలో పెట్టండి. అందులో కొంచెం లావున్న స్టెమ్స్ కనుక పెడితే మాత్రం తొందరగా నాటుకుంటాయి. లేదు సన్న స్టెమ్స్ పెడితే కొన్ని నాటుకోవచ్చు, కొన్ని నాటుకోకపోవచ్చు. కానీ కొంచెం ఫ్యాట్ ఉన్నాయో చూసుకోండి. వెంటనే ఒక 10 డేస్లో నాటుకుంటాయి. ఇది నేను ఒక ఓల్డ్ కూలర్ లాంటిది ఉంటే అందులో పెట్టేశాను. ప్రతి ఒక్క స్టెమ్ నాటుకుందనమాట. నేను పెట్టిన ప్రతి ఒక్క స్టెమ్ ఏది వదలకుండా అన్నీ నాటుకున్నాయి. కొన్ని చిన్న చిన్న స్టెమ్స్ మాత్రమే చనిపోయాయి. ఇవన్నీ ఆల్రెడీ నేను చాలా కలెక్ట్ చేసుకున్నాను. పుదీనా అనేది చాలా కట్ చేశాను. ఇంకో లైట్గా మిగిలిపోయింది, ఆ పైపైందే మాత్రమే ఉంది. ఇలా కాకుండా మీరు మట్టిలో పెట్టాలనుకోవట్లేదు అనుకోండి, డైరెక్ట్ ఏదైనా ఒక జగ్ లాంటి దాంట్లో లేదా ఏదైనా వాటర్ పోసి వాటర్లో కూడా పెట్టచ్చు. అలా పెట్టినా కూడా పుదీనా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మీరు లైవ్గా యూస్ చేసుకొని అలా ఉండొచ్చు. వాటర్లో పెట్టినా కూడా రూట్స్ వస్తాయి, అలానే ఫ్రెష్గానే ఉంటుంది పుదీనా. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది నచ్చినా కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మన ఇంట్లో. ప్రతి ఒక్కరం యూస్ చేస్తాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి.